స్వాగతం. నేను మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న రంజాన్ వేడుక. అల్లాహ్ను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన పలువురు ప్రముఖులు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు. ఆలయాల నిర్మాణం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం. ఆలయాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించిన ముఖ్యమంత్రి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా పుష్పాలంకరణ. పుష్పాల సోయగంతో ఆధ్యాత్మిక కాంతులతో తలుక్కుమన్న అమ్మవారి ఆలయం. అమ్మవారికి చామంతి, గులాబీ, గన్నేరు పూలతో శోభాయమానంగా అలంకరణ. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రజలకు ఆందోళన అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వలన గ్యాస్ కొరత ఏర్పడిందని వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వంతో సంయమనం చేసుకుంటూ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడి. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అల్లాహ్ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ కనిపిస్తుంది. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ సహా గ్రామాన ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వందలాది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. అలాగే పాతబస్తీ, యనమల కుదురు ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ హుబ్లీ, టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ నేత సయ్యద్ భాషా, వైసీపీ నేత దేవినేని అవినాష్ పాల్గొన్నారు. والصلاة والسلام على سيد الأشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين لك الحمد بالإسلام ولك الحمد فرما सय्यात को हसनात से मुबद्दल फरमा. ए अल्लाह बेशक हम बहुत बड़े गुनहगार. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా అత్యధిక మంది ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ రంజాన్ మాసం అంటే ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానం, దానాల పండుగ అని అంటారు. అదేవిధంగా ఏదైతే రోజా ఉందో అరబ్బీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిపివేయటం, నిలబడటం, ఆపివేయటం. ఏ విధంగా అయితే రోజాలో ఆగిపోతారో, ఏదైతే పొద్దున్న 4 కాడ నుంచి సాయంత్రం 6 వరకు భోజనం కానీ, నీరు కానీ, అదేవిధంగా మాటతో కానీ ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ నిష్ఠతో ఆ 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. ఆ ఉపవాసాలు పాటించడానికి కారణం ఏదైతే దివ్య గ్రంథం సర్వమానవాళికి కోసం అవతరించిందో, దివ్య గ్రంథం ఖురాన్ అయితే అవతరించిందో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవటం జరుగుతుంది. ప్రపంచ మానవులందరూ కూడా ఈ రంజాన్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ భారతదేశంలో ఈరోజు కులాలు మతాలుగా విడదీసి ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మనమందరం కూడా భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో శాంతియుత జీవనం గడపడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ కృపాశీలుడైనటువంటి ఆ భగవంతుని యొక్క చల్లని దీవెనతో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ ఈద్గా నమాజ్కు ఈరోజు వేలాదిగా మనుషులందరూ ప్రజలందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏమిటంటే రంజాన్ అనేది పవిత్రమైనటువంటి దివ్య గ్రంథం ఆవర్తించినటువంటి నెల. ఇటువంటి నెలలో ఈ మొత్తం కూడా ఒక నెల పాటు మనం అందరం కూడా ఉపవాసాలు ఉన్న తర్వాత ఏ రకంగా అయితే శ్రమించిన తర్వాత తన యొక్క ఏదైతే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలాన్ని తీసుకునేటటువంటి దినం ఈరోజు మనం అందరం కూడాను ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఈ దేశ శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము, అదేవిధంగా చాలా ఎక్కువగా ఏంటంటే మన అమరావతి రాజధాని మరియు అదేవిధంగా మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి ఈ రోజున మన మత పెద్దలందరూ కూడాను ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ఆలయాల నిర్మాణం ద్వారా భక్తి భావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించే సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నదానం, ప్రాణదానం పథకాలు విజయవంతంగా సాగుతున్నాయని, ప్రాణదానం సేవలను విస్తరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శ్రీవారి సేవలో పాల్గొనే సేవకులు వారి నైపుణ్యానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చి వారి సేవలను టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు 3వ రోజు శనివారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తలుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా అమ్మవారిని చామంతి, గులాబీ, గన్నేరు పూలతో శోభయమానంగా అలంకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వేడుకలలో 3వ రోజు వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణను చూసి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణమంతటా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నాదాలతో భక్తి వాతావరణం నెలకొంది. పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైనదని భావిస్తున్నారు. ఓం కామేశ్వరీ నమః, ఓం భగవానికే నమః, ఓం నిత్యకృందాయ నమః, ఓం పేరుటాయ నమః, ఓం పద్మాశంకే నమః, ఓం మహాభద్రేశ్వరీ నమః, ఓం శివదోక్తే నమః, ఓం త్వరదాయ నమః, ఓం పురసుందరయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నీలపతాకాయ నమః, ఓం విజయాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం జ్ఞానామాలిన్యే నమః, ఓం చిత్రాయ నమః, ఓం మహానిత్యాయ నమః, ఓం పరమేశ్వరీ నమః, ఓం నిత్రేశమయ్యే నమః, ఓం షష్ఠేశమయ్యే నమః, ఓం ముట్టేశమయ్యే నమః, ఓం కళ్యాణాథమయ్యే నమః, ఓం లోపాముద్రామయ్యే నమః, ఓం నగస్త్రమయ్యే నమః, ఓం కాలతాపమయ్యే నమః, ఓం ధర్మాచార్యమయ్యే నమః, ఓం ముక్తవీర్ధేశ్వరమయ్యే నమః, ఓం దేవకరామయ్యే నమః, ఓం నిత్యదేవమయ్యే నమః, ఓం ప్రభాకరదేవమయ్యే నమః, ఓం తేజోదేవమయ్యే నమః, ఓం మనోహరదేవమయ్యే నమః, ఓం కళ్యాణదేవమయ్యే నమః. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చేసుకుంటూ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కానూరులోని శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ జిల్లా యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండి సరఫరాను పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. గతంలో కంటే బుకింగ్స్ పెరిగినప్పటికీ ఇప్పటివరకు సుమారు 2.72 లక్షల సిలిండర్లను విజయవంతంగా డెలివరీ చేశామని మంత్రి వివరించారు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరతను దృష్టిలో పెట్టుకుని కిరోసిన్ కూడా పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ సెంటర్లను కమర్షియల్ సిలిండర్లుగా వాడటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్కి ఇస్తాం. హాస్పిటల్స్తో పాటు అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్కి కూడా మనం ఆదుకోమని చెప్పడం జరిగింది. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ తోటి మీటింగ్ జరిపి జిల్లా జాయింట్ కలెక్టర్లు వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా సప్లై సిస్టంలో అంతరాయం కలగడం చూసుకోమని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మీడియా సంస్థల ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా మాకు వస్తున్న సమాచారం చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా డైవర్షన్ కానివ్వండి,
లేదా కొంతమంది డొమెస్టిక్ ని ఎల్పి కమర్షియల్ సిలిండర్ గా దాన్ని కన్వర్ట్ చేసి వాడుకోవడం అనేది మా దృష్టికి వస్తూ ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరించబోతున్నాం. చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఈ రోజుకి మాకు వచ్చిన సమాచారం, మేము ఏజెన్సీల వారీగా డేటా తెప్పించుకున్నాం. ఈ రోజు కొన్ని ఏజెన్సీస్ ని సస్పెండ్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే అనవసరంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా దయచేసి డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో మీరు ఎవరు కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించబాకండి. ప్రజల్ని కూడా నేను కోరుతున్నాను, ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ద్వారానే మీకు డెలివరీ జరుగుతుంది. ఇది మీ భద్రత కోసం. ఎందుకంటే ఎవరైతే కోరుకుంటున్నారో మాకు గ్యాస్ సరఫరా చేయాలని, అది ప్రత్యేకంగా పర్ఫెక్ట్ గా జరిగే విధంగా ఆ ఓటీపీ అనేది ఒక నిబంధన ప్రకారంగా తీసుకొచ్చాం. 100% డెలివరీస్ మన రాష్ట్రంలో ఓటీపీ విధానంలోనే జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరు ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి ఆ షాపుల దగ్గర పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినంన మనకు అల్లా భయం, సహనం మరియు దాన గుణాన్ని నేర్పుతుందని ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ మస్తాన్ నద్వీ ఉద్ఘాటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు జనాబ్ అబ్దుల్ మస్తాన్ నద్వీ ధార్మిక ప్రవచనం చేస్తూ రమజాన్ పర్వదినం మనకు తక్కువ, సహనం మరియు దానగుణాన్ని నేర్పుతుందని ఉద్ఘాటించారు. ఇస్లాం బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయమని, అవి మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలను గుర్తించి వారి అవసరాలను తీర్చిదిద్దడం ద్వారా మత సామరస్యాన్ని పెంపొందించవచ్చని తెలియజేశారు. ఈ వేడుకలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కాళేషా వలి, జనరల్ సెక్రటరీ షేక్ మునీర్ అహ్మద్ తో పాటు కమిటీ సభ్యులు అన్వర్ పాషా, ఎండి ఇర్ఫాన్, షఫీ అహ్మద్ పాషా, సయ్యద్ ఇంతియాజ్, ముఖ్తార్ అలీ, మొహిద్దీన్, సయ్యద్ అలీం తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 వికసిత్ భారత్ సాకారం దిశగా చేస్తున్న వినూత్న ప్రయత్నాల్లో భాగంగా ఆకాంక్షిత బ్లాక్ అయిన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లాలో యంత్రాంగం ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రీనర్ సెంటర్ కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టం కట్టిందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు 1.55 కోట్ల ఆర్థిక మద్దతు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. రైస్ కేంద్రానికి నీతి ఆయోగ్ ఆర్థిక మద్దతుపై కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి శనివారం కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గౌరవ సీఎం ఆకాంక్ష అయిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ మద్దతు మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద చేయుతోనని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ మద్దతు మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద చేయూత అని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఆల్రెడీ కొంచెం స్కిల్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి, దాన్ని బట్టి ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన ఏజెన్సీ టైప్ చేసుకొని వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తాము. ఆల్రెడీ స్కిల్ ఇంప్రూవ్ అయ్యాము మనము, స్కిల్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, లేదా బ్యాంకింగ్ లింకేజ్ కావాలి, లేదా మార్కెట్ లింకేజ్ కావాలంటే మార్కెట్ లింకేజ్ తో టైప్ అయ్యాం కాబట్టి వాళ్ళతో లింకప్ చేయడానికి ఈ ఏఐ బేస్డ్ స్కిల్ సర్వే కూడా చేయబోతున్నాము. ఇది త్రూ ఐడియా డెస్క్ ద్వారానే జరుగుతుంది. సో దీనికి మెయిన్ అంటే ఈ రోజు ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు మనకు మన ఈ కాన్సెప్ట్ నచ్చి, ఈ కాన్సెప్ట్ మంచిగా ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్తే గ్రామీణ మహిళలకి ఉపయోగపడుతుంది అని కన్సిడర్ చేసి 1.5 crore అమౌంట్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. 1.5 crore సపోర్ట్ ఫండ్స్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైస్ సెంటర్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. కాబట్టి దీనికి శాంక్షన్ చేశారు. సో ఈ శాంక్షన్ వల్ల మన బాధ్యత, అలాగైతే మన ఆలోచన అనుకున్నాం, అది మరింత పెరిగింది మనకు. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని, ఒక జిల్లాలో ఈ యొక్క కాన్సెప్ట్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఎగ్జాంపుల్గా, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్గా ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో అడిగింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వే, ట్రైనింగ్ అండ్ ఇనిషియల్ సపోర్ట్ ఫర్ ది ఇనిషియల్, అంటే స్మాల్ ఎంటర్ప్రైజ్ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని వాడుకుంటూ వచ్చే ఒక సంవత్సరంలో
ఒక రైస్ సెంటర్ అంటే ఒక జిల్లాకి ఒక గుర్తింపు, ఒక స్టేట్కి గుర్తింపు, దేశంలోనే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా రెడీ చేయబోతున్నాము. దానికి మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోటామా మహేశ్వరరావు భరోసానిచ్చారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తానన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ మసీద్ ఏ నూరియా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరిమణులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలియజేశారు. ముస్లిం యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేసి ఆ అల్లా ఆశీస్సుల కోసం 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు అలాగే జాగారాలు చేసి నియమనిష్టలతో అల్లాని ప్రార్థించినటువంటి సందర్భం. ఖురాన్ మనకి అందించినటువంటి మాసం ఇది. ముస్లింలే కాదు, ప్రజలందరూ కూడా రంజాన్ పండుగ అంటే అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ. ఇవాళ ఈ ప్రభుత్వం మైనార్టీ అభ్యున్నతి కోసం, మైనార్టీలకి అండగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. మా సెంట్రల్ నియోజకవర్గంలో కబరస్థాన్లు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, అలాగే అనేక రకాలుగా మైనార్టీల కోసం ఈ నియోజకవర్గంలో అండగా ఉంటాను. మా మైనార్టీలు ఈ నియోజకవర్గంలో పూర్తిగా నాకు 2024 ఎన్నికల్లో నాకు సహకరించారు. అలాగే ఎప్పుడు నాకు అండగా ఉంటారు. వాళ్ళకి నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా అల్లా ఆశీస్సుతో ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ దేశం అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మైనార్టీ ముస్లిం అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా దాదాపు 31 సంవత్సరం కింద వచ్చింది. రంజాన్ ఫిబ్రవరి నెలలో, మళ్ళీ 31 సంవత్సరాల తర్వాత ఈరోజు మొదలైంది. ప్రతి సంవత్సరం లాగే మన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు మా మసీదే నూరియాకి నమాజులకి విచ్చేసి దువాలు చేయడం అది సహజం. తర్వాత ఏం జరిగిందంటే, మేము మసీదు శిథిలా వ్యవస్థలో ఉంది సార్, ఇది మ్యాటర్ అని చెప్పగా ఆయన దృష్టికి తీసుకెళ్ళగా ఆయన సొంత నిధులతో మాకు నమాజ్ చదువుకోవడానికి కింద రోడ్ల మీద ఇబ్బంది అవుతుందని చెప్పగా ఆయన సొంతగా పైన రేకుల షెడ్ వేయించి నమాజులు చదువుకోవడానికి అవకాశంగా ఉండేటట్టు మొత్తానికి ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత మాకు ఏసీ అవసరం సార్ అని చెప్పానంటే, ఎండాకాలంలో నమాజులు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్తే ఏసీ ఇప్పించారు. తర్వాత కింద ఎదర ఫ్లోరు అంతా మొత్తం చెత్తగా ఉంటే ఆ ఫ్లోరింగ్ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఫ్లోరింగ్ చేయించారు. ఇలాగా ప్రతి ఒక్క మైనారిటీని తన ఇంటిలో మనిషిలా చూసుకునే వ్యక్తి మన బోండా ఉమామేశ్వరరావు గారు. అలాంటి వ్యక్తిని మేము ఈ టర్మ్లోనే కాకుండా 2029లో టర్మ్లో కూడా అత్యధిక మెజారిటీతో, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మా సెంట్రల్ మైనారిటీ టీం తరపు నుంచి వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, మైనారిటీలకి సంబంధించిన అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మన బోండా ఉమామేశ్వరరావు. అదే తండ్రికి తగ్గ తనయుడిలాగా ఇద్దరు పిల్లలు కూడా. హిందువుల్లో ఐక్యత కోరుతూ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి శ్రీరామ శోభయాత్ర బైక్ ను నవమి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. శుక్రవారం కార్యక్రమంకు పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణలకు హిందువులంతా చైతన్యం కావాలని పేర్కొన్నారు. హిందూ బంధువులంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగలింగం శివాజీ, జంధ్యాల రామకృష్ణ, లోక్నాథ్ శర్మ, ఎల్ వీరరాజు, సూర్యతేజ, శివర్ ప్రసాద్, జి వెంకట్, డివిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భముగా శ్రీరామ శోభయాత్ర సమితి యొక్క ఆధ్వర్యంలో మన అమరావతి రాజధాని విజయవాడ మహాపట్టణంలో బీఆర్టీఎస్ రోడ్డు నుంచి, అంటే శివాజీ సర్కిల్ నుంచి ఈ నెల 27వ తారీఖు శ్రీరామ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా భారీ బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నాం. ఈ ర్యాలీ అక్కడి నుంచి ప్రారంభించి గవర్నమెంట్ ప్రెస్ ద్వారా పైపులు ఉండించి సింగనగర్ IVM కాలేజీ వరకు అత్యంత వైభవపేతంగా
ఈ బైక్ ర్యాలీ జరపబోతున్నాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందువుల సంఘటన శక్తి ప్రదర్శన కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా ఒక కాషాయ ఎండ రెపరెపలాడాలని, శ్రీరామ పండుగ ఎంత చక్కగా మనం జరుపుకుంటామో వేలాదిగా ఈ శోభయాత్రలో పాల్గొనాలని అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం. రండి, కదలి రండి, కలిసి రండి, తరలి రండి, చేయి కలుపుదాం. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం మనందరూ కలిసిమెలిసి ఈ శోభయాత్రలో పాల్గొందాం. అందరికీ శుభ ఆహ్వానం పలుకుతూ శ్రీరామ శోభయాత్ర సమితి శుభ ఆహ్వానం పలుకుతుంది. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, చిత్తశుద్ధితో మైనార్టీ సమాజాభివృద్ధికి అంకిత భావంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్నగర్ షాదీఖానా నందు మరియు రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమణులకి రంజాన్ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ ముస్లిం సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మరియు పోటీ చేసిన నాయకులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. మైనార్టీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అత్యధిక బడ్జెట్ పెడతా ఉన్నాం. అన్ని రకాలుగా మైనార్టీల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకి రంజాన్ తోఫాన్ ఇచ్చాం. మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. మసీదులు, కబ్రస్థాన్లు, దర్గాలు, ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇవ్వటం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండటం తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠాగరిష్టతో ఈ మాసాన్ని పూర్తి చేసుకున్న వారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు కూడా వారి కుటుంబాల్లో నిత్య నూతన ఉత్సాహంతో ప్రతివారు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా సామాన్య భక్తుల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన మనవుడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చారు. ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనవుడు దేవాంశ్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మహాద్వారం గుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు తన పాత పద్ధతిని అనుసరించి సాధారణ క్యూ లైన్ లో వెళ్లారు. నగరంలో రాకాస చిత్ర బృందం సందడి చేసింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫ్యాంటసీ చిత్రమని, ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెగా డాటర్ కొనిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం విజయవాడ నగరంలో అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు కమెడియన్ గెటప్ శ్రీను నగరంలో సందడి చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రమోషన్ల శ్రీకారం సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయవాడకు వచ్చినట్లు నిహారిక తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలియజేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయటమే లక్ష్యమని, తన భవిష్యత్తు ప్రణాళిక గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే మా బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మిస్తాను. ఇప్పటికే ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను. అందులో బాబాయ్ మేనరిజమ్స్ కానివ్వండి, అల్లరి అద్భుతంగా ఉన్నాయి. నా బాబాయ్లు పెద్ద నాన్నలతో సినిమాలు తీయాలన్నది నా కోరిక. అలాగనే వచ్చే ఏడాది మళ్లీ హీరోయిన్ గా వెండితెరపై
అలరించిపోతున్నానని ఆమె తెలిపారు. ఆకట్టుకోనున్న సంగీత శోభన్, నయన్ సారికల కెమిస్ట్రీ. హీరో సంగీత శోభన్ మాట్లాడుతూ కథ వినగానే తనకు బాగా నచ్చిందని, వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. కమెడియన్ గెటప్ శ్రీను మాట్లాడుతూ కొనితెల ప్రొడక్షన్ లో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలని కోరారు. గట్టిగా మాట్లాడతా ఈరోజు. సో రాకాసా ఇస్ రిలీజింగ్ ఆన్ April 3rd. ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అన్నీ చెప్పేశారు ఆల్రెడీ. సో నేనేం చెప్పాలంటే నా క్యారెక్టర్ గురించి కొంచెం చెప్తాను. ఓకేనా? అదే కొంచెం పర్మిషన్ తీసుకోవాలి. ఇది రివీల్ చేయొచ్చా, ఇది రివీల్ చేయకూడదా అని పర్మిషన్ ఫస్ట్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ గారు. సో నా క్యారెక్టర్ అయితే చాలా హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. అండ్ నీరు గారి క్యారెక్టర్ అయితే అదిరిపోద్ది మూవీలో, మీరు చూస్తారు 3rd April. అండ్ మా ముగ్గురికి ఒక ర్యాప్ ఉంటుంది, వాళ్ళిద్దరికి ఒక ర్యాప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్. చిన్నపిల్లల నుంచి లైక్ ఓల్డ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అదే విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేసిన మా సినిమా రాకాసుని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీస్ అండి, మూవీ మేకర్స్. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మెహర్ గారు మా ప్రొడ్యూసర్ మాట్లాడినప్పుడు ఓకే కొంచెం మిగిలింది నేను చెప్పొచ్చు అనుకున్నా. హీరో మాట్లాడిన తర్వాత అరే కొంచెం మిగిలింది అనుకున్నా. ఈవిడ మాట్లాడిన తర్వాత ఏమీ లేదు థ్యాంక్స్ చెప్పేసి పక్కన కూర్చోవచ్చు అనుకున్నా. బట్ ఈ రాకాస సినిమా April 3rd ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మంచి కాంటెంట్ తో వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఆల్ ఏజ్ జోనర్స్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమా చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. అండ్ అలాగే మీరు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండిపోతుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. హారర్ అంటే దెయ్యాల హారర్ కాదు, దెయ్యాల సినిమా కాదు. బట్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ లో ఏదన్నా మనకు తెలియదు ఉంటే మనం భయపడతాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇట్స్ నాట్ దెయ్యం సినిమా. సో హీరో హీరోయిన్ చూస్ చేసుకునేటప్పుడు మీరు సంగీత్ శోభన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ సంగీత్ కథ ఎంచుకున్న తర్వాతే నా దగ్గరికి కథ వచ్చింది. సో సంగీతే పింక్ ఎలిఫెంట్ ని చూస్ చేసుకున్నాడు, అది ఎందుకో సంగీత్ అంటారు. అండ్ నయన్, మేము ఇప్పటికీ నేను నయన్ సారికతో మేము చేసేది 3rd ప్రాజెక్ట్. ఆల్రెడీ మేము ఒక 2 వెబ్ సిరీస్ చేస్తున్నాం. అండ్ మా డైరెక్టర్ మాన్సా శర్మ కూడా ఆవిడతో ఒక షో డైరెక్ట్ చేసి ఉన్నారు. సో వాళ్ళకి ద ర్యాప్ వాజ్ వెరీ నైస్. అండ్ మేము రాసుకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకి చాలా యాప్ట్ గా నప్పుతుంది. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో నేను కూడా అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఫస్ట్ మూవీ చాలా సక్సెస్ అయింది. సో మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చేసారు. విజయవాడ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. A1 నుంచి somehow మీడియా, అది విజయవాడ మీడియా అన్న హైదరాబాద్ మీడియా అన్న, దే వర్ ఆల్వేస్ వెరీ కైండ్ టు మీ. మ్యాడ్ 1 నుంచి there was a lot of support, చాలా పాజిటివిటీ ఉండింది మీ సైడ్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్లీ. అండ్ పొద్దునే అమ్మవారి దర్శనం అయింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మవారి దగ్గరికి. సో చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారు ఫస్ట్ నేను ఇలా విజయవాడకి వెళ్తున్నాను ప్రమోషన్కి అనగానే ఆవిడ ఫస్ట్ హ్యాపీనెస్ అంటే ప్రమోషన్కి వెళ్ళినందుకు కాదు, అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రాకాస సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇది ఒక రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి. చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట నేను ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటది, బట్ విత్ అ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన విట్లాచారి గారి సినిమాలు చూసి మా డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారు. ఆవిడ విట్లాచారి గారికి, ఆయన సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆవిడ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఒక ఫ్యాంటసీ సినిమాని మళ్ళీ మనం తీసుకురావాలి. మన కథల్లో, మన కల్చర్ లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అబ్బాయి మళ్ళీ వాడుకుని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు.
ఆవిడ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వంగవీటి ఆశా కిరణ్ స్పష్టం చేశారు. తల్లిగా, భార్యగా, కూతురుగా మరెన్నో బాధ్యతలను మహిళలు పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ యూటీఎఫ్ కార్యాలయంలో కేక్ కటింగ్, మహిళలకు బహుమతులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి ఆశా కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజానికి శక్తి, బలం, స్ఫూర్తిని ఇస్తున్నారని అన్నారు. ఆడపిల్లని చదివిస్తే కుటుంబం మొత్తం చదివించినట్లేనని చెప్పారు. కుటుంబాన్ని తీర్చిదిద్దే మహిళ తల్లిగా, భార్యగా, కూతురిగా అన్ని బాధ్యతలు పోషిస్తుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాసాని సీతా మహాలక్ష్మి, గంగాపురం పద్మాగౌడు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన సావిత్రిబాయి పూలే గారి గురించి. ఆమె మన దేశ హిస్టరీలో మొట్టమొదటి ఫీమేల్ లెక్చరర్. 1800s లోనే ఆమె మొట్టమొదటి ఆడ ఉపాధ్యాయురాలాగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలకి విద్య అనేది ఉండాలని చెప్పి అప్పట్లో చాలా పోరాడారు. ఆ గురించి తప్పకుండా మనం ఇవాళ తలుచుకోవాల్సిందే. అలాగే నేను కోరుకునేది ఏంటనంటే ఆడపిల్లని చదివించండి, ప్రతి ఆడపిల్లని చదివించండి. ఆడపిల్ల అనేది కుటుంబానికి బలం, అలాగే సమాజానికి ఒక స్ఫూర్తి. అది మనం మర్చిపోకూడదు. ఒక తల్లిగా ప్రేమను అందిస్తుంది, ఒక సోదరిగా ధైర్యాన్ని అందిస్తుంది, ఒక భార్యగా తోడును అందిస్తుంది, అలాగే ఒక కూతురిగా ఆశను అందిస్తుంది. ఆడపిల్లంటే అలాంటిది. ఒక ఆడపిల్లకి విద్యనే నేర్పిస్తే మొత్తం సమాజం అనేది ఉద్ధరించినట్టే మనం. ఎందుకంటే ఆడపిల్ల అనేది సమాజంలోకి వెళ్తుంది, సమాజాన్ని బలపరుచుద్ది. అలాగే సమాజాన్ని బలపరచడంతో పాటు మన దేశం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఆడపిల్లకి విద్యతో పాటు అలాగే ఉద్యోగం చేసే స్వతంత్రం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంస్కారంతో పాటు స్వతంత్రం కూడా నేర్పించాలి తల్లిదండ్రులు. అప్పుడే ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న రంజాన్ వేడుక, అల్లాహ్ను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ, ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన పలువురు ప్రముఖులు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు. ఆలయాల నిర్మాణం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం. ఆలయాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించిన ముఖ్యమంత్రి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా పుష్పాలంకరణ, పుష్పాల సోయగంతో ఆధ్యాత్మిక కాంతులతో తలుక్కుమన్న అమ్మవారి ఆలయం. అమ్మవారికి చామంతి, గులాబీ, గన్నేరు పూలతో శోభాయమానంగా అలంకరణ. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రజలకు ఆందోళన అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వలన గ్యాస్ కొరత ఏర్పడిందని వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వంతో సంయమనం చేసుకుంటూ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.